ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం. అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయిండు, మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అయిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే అయిండు. చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిందే కదా, మీరే చెప్పిండ్రు. పేజ్ నెంబర్ 28 మేనిఫెస్టో, టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులకి ఏందో చెప్పింది. ఇది ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట. ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన మాటలేంది? సంక్షేమం గురించి మీరే చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలు తక్షణమే చెల్లిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు 1 తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం. సప్లిమెంటరీ బిల్లులు 15 రోజులు చెల్లిస్తాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం. పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం. 317 రద్దు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి 6 నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం. కాంట్రిబ్యూషన్తో పాటు అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయమాటలు వారి కోసం చెప్పిండ్రు. ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు? మీరు చెప్పిందే అడుగుతుండ్రు కదా. గొంతమ్మ కోరికలు ఏమైనా కోరిండ్రా? పీఆర్సీ వేస్తామన్నారు, ఏది అని అడుగుతుండ్రు. డిఏలు ఏవి అని అడుగుతున్నారు. కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇచ్చేందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత?